చూడు, ఈ బంగ్లా మొత్తం దగదగ మెరిసిపోవాలి. అలాగే సార్. అన్నయ్య, ఫంక్షన్ కి ఇంకా 2 రోజులు టైం ఉంది. చూడమ్మా, 2 రోజులనేవి ఒక్క నిమిషంలో ఇలా అయిపోతాయి. నాకు ఇదొక్కటే పనా ఏంటి? ఇతను చేసిన పని సరిగ్గా ఉందో లేదో నేను చెక్ చేయాలి కదా. దానికే నాకు సగం రోజు పడుతుంది. సార్, నేను లైటింగ్ సెట్ ని బంగ్లాకు వేశానంటే బంగ్లా మాత్రమే కాదు, బంగ్లా చుట్టుముట్టు ఉండే ఇళ్ళని కూడా దగదగ అంటూ మెరిసిపోతాయి సార్. ఏయ్ చూడవయ్యా, వెడ్డింగ్ యానివర్సరీ అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, అర్థమైందా? ఏమండి, ఎందుకు అతన్ని టెన్షన్ పెడుతున్నారు? వాళ్ళు చేసే పనేగా, వాళ్ళకి తెలుసు. ఆహా, మనం అలా అనుకుని వాళ్ళని ఊరికే వదిలేస్తే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారనే గ్యారంటీ ఏంటి? మన వెడ్డింగ్ యానివర్సరీ అద్భుతంగా జరగాలి. చూసే వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకోవాలి. ఒక్క అరేంజ్మెంట్ లో కూడా చిన్న మిస్టేక్ రాకూడదు. అవును గంగా, నీ ముఖంలో చిన్న సంతోషం కనిపిస్తే చాలు. దానికున్న శక్తి 100 లక్షల సీరియల్ సెట్స్ కూడా ఉండదు. అలాగా శ్రీవారు, మీ పొగడుతలకుండే శక్తి 1000 వాట్స్ కరెంట్ కూడా ఉండదు. ఓహో, నాకిప్పుడే ఆ కమనీయ దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఎలా? బంగ్లా అంతా సీరియల్ సెట్ తోటి దగదగలాడుతూ మెరిసిపోతుండగా నా హృదయ రాణి పల్లకి మీదొచ్చే రాణిలాగా మెట్ల మీద నుంచి దిగొస్తూ ఉంటే అప్పుడు నీ ముఖం చందమామలాగా ఉంటుంది. ఓ, చాలు 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 చాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలంటూ పొగిడింది చాలు. అనవసరంగా ఆశలు పెంచుకోకూడదు. అవి బాధలకు దారితీస్తాయి. బాధల గురించి ఇక మాట్లాడొద్దు. ఒక జన్మకి సరిపడా బాధల్ని అనుభవించేశాం. భగవంతుడి అనుగ్రహం వల్ల వాటన్నిటినీ దాటుకుని ఈరోజు మనం అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నాం. అవును అరుణ్, నువ్వు చెప్తున్నది నిజం. బాధ కలిగిన విషయమే, దాని గురించి తలుచుకున్న విషయమే. ఎందుకంటే మీ నాన్న చనిపోయినా ఆయన మొహం కూడా చూడలేని దౌర్భాగ్యురాలిని నేను. అదంతా ఎందుకులే, నీ వెడ్డింగ్ యానివర్సరీకి నేను కూడా ఉండడం చాలా సంతోషం. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మీ నాన్నగారు ఉండుంటే ఎంతగానో సంతోషపడుండేవారు. ఆయన లేరన్న బాధ ఉన్నప్పటికీ మరోవైపు అయ్యో అమ్మా, బాధ అనేది విషంతో సమానమని తలుచుకుంటేనే మనకి భయం వేస్తుందని నువ్వే చెప్పి నువ్వే ఇలా బాధపడితే ఎలా? అయ్యో, ఆడిటర్ గారికి నేను 1 గంటకు వస్తానని చెప్పాను. టైం అయిపోయిందే. సరే, నేను వెళ్ళొస్తాను. గంగా, చంద్రకాంత్ ఆడుకుంటున్నాడు. చంద్రకాంత? ఎవరితను? ఎవరా? నా కొడుకు. మీ కొడుకా? ఆ, మీకు నేను కాక వేరే భార్య ఉందా? అమ్మ తోడు ఎవరు లేరు. ఎందుకు? మరి ఈ చంద్రకాంత్ ఎవరు? ఇక్కడున్నాడు. హలో మిస్టర్, తను జనని, నా కూతురు. మోసం, అన్యాయం. ఏది మోసం? నన్ను అడగకుండానే నా కూతురికి పేరు పెట్టావు కదా. జాహ్నవి కూతురు జానకి, జానకి కూతురు ఈ జనని. సింపుల్. కానివ్వు, ఇంకేం చెప్పను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే? మిమ్మల్ని ఏమండి, ఇలా మామూలుగా బతకడంలో ఉన్న సంతోషం మరి దేంట్లోనూ లేదు. జీవితంలో వచ్చే చిన్న చిన్న సంతోషాల ముందు ఎటువంటి ఐశ్వర్యాలు గొప్పవి కాదు. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఇలా ప్రశాంతంగా జీవించడం కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? నాకెందుకు థ్యాంక్స్? నువ్వు నమ్మకంతో నిత్యం పూజలు చేసే ఆ దేవుడికి చెప్పు.
ఫోటోలోనూ విగ్రహంలోనూ దేవుడు నమ్మకం రూపంలో ఉంటాడు. కళ్ళ ముందు కనిపించేది మాత్రం మీలాంటి వాళ్ళే. మీరు నాతో కలిసి ఉండడం నా భాగ్యం. అయ్యో